ఒక అతను చిన్న బాబు, డబ్బులు లేదు, చాలా ఆకలిగా ఉంది. సో షాప్లో బేకరీలో పైన బ్రెడ్స్ పెట్టుకుంటారు, బయట అలా కనిపించినట్లు ఉంటాయి, బ్రెడ్ కేకు. తను ఆకలేసింది కదా, ఆ బ్రెడ్ తీసుకొని పారిపోతూ ఉంటాడనమాట. పారిపోతే ఆ షాప్ కీపర్ కూడా తన వెనక పరిగెత్తి తన్ని పట్టుకొని, నీకు పోలీస్కి అప్పచెప్పంటావా, ఎందుకు ఇలా చేస్తున్నావు, అది ఏం తీసుకున్నావు అని చూస్తున్నారు. పక్కన ఇంకొక షాప్ ఉంది, తను కూడా బ్రెడ్ సూపు అలా సేల్ చేస్తుంటాడు, వెజిటేబుల్ సూప్స్ అని. తిన్ని చూసి బాధపడి, సరే సరే వదిలేయండి, నేను డబ్బులు పే చేసేస్తాను. ఏం తీసుకున్నాడు? 3 బ్రెడ్ తీసుకున్నాడు. సరే డబ్బులు పే చేసేస్తాడు. ఈ అబ్బాయికి నచ్చ చెప్తాడు, బాబు నువ్వు ఇలా చెయ్యొద్దు, తన షాప్ నుంచి కూడా కొంచెం ఎంతో కొంత ఇస్తారు, తను వెళ్ళిపోతాడు. అయిపోయింది. ఇప్పుడు ఈ పర్సన్ తాలూకా నేచర్ చాలా మంచిది. ఎవరు వచ్చినా, ఏ అడిగే వాళ్ళు వచ్చినా, ఏ బెగ్గర్స్ వచ్చినా, ఎవరు వచ్చినా తను ఫుడ్ ఇచ్చేవాడు అనమాట. 30 years తర్వాత, ఇది నిజమైన ఘటన, 30 years తర్వాత తనకి హార్ట్ అటాక్ వచ్చింది. చిన్న క్యాంటీన్, ఏదో ఇడ్లీలు పెట్టుకోవడమైనా, సూపు అలాంటివి పెట్టుకొని, పక్కనే వాళ్ళ అమ్మాయి కూడా ఏదో అందిస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మాయికి ఎప్పుడు కోపమే, నాన్న ఎవరు వచ్చినా వెంటనే ఏదో ఇస్తూ ఉంటాడు, ఎవరు వచ్చినా ఇచ్చేస్తూ ఉంటాడు. అదేంటి, మనం బిజినెస్ చేస్తున్నాం కదా, దానం కోసం ఓపెన్ చేయలేదు కదా ఈ క్యాంటీన్లు. కానీ 30 years తర్వాత తన షాప్లో పని చేస్తూ ఉంటూ తనకి హార్ట్ అటాక్ వస్తుంది. ఇదంతా జరిగింది ఆ రోజుల్లో. Everything is very costly now. Very frequently everybody is getting heart attacks, so there are many doctors, so it become a little cheaper. చాలా కాస్ట్ అనమాట. హార్ట్ సర్జరీ చేయాలి అండి, మొత్తం మీద తనకి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు, అండ్ చాలా పెద్ద బిల్ వస్తుందన్నమాట. సో ఈ అమ్మాయికి ఇప్పుడు తెలియట్లేదు, ఎందుకంటే చిన్న క్యాంటీన్, అది ఎలా నేను డబ్బుల్ని ఇస్తాను అని. సో మొత్తం మీద ఏడుస్తూ ఉంటే స్ట్రెచర్లో తీసుకు వెళ్ళిపోతారు. వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేసేస్తారు, బయటికి వచ్చేస్తారు. ఈ అమ్మాయి షాక్, ఇంతాక బిల్ ఇచ్చారు, నేను చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేదు, ఏంటి లోపల తీసుకుని వెళ్ళిపోయారు అంటే, అప్పుడు వాళ్ళు ఒక కాగితం ఇస్తారు. ఆ కాగితంలో చూస్తే సర్జరీ బిల్ 0, హాస్పిటల్ ఫీజ్ 0, అకామిడేషన్ ఫీజ్ 0, అండ్ కింద రాస్తారు ఎవ్రీథింగ్ వాజ్ పేడ్ బ్యాక్ 30 years బిఫోర్, 3 loaf of bread and 1 glass of vegetable soup. అమ్మాయి షాక్. లోపల డోర్ వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఆ పర్సన్ డాక్టర్గా తయారయ్యాడు, ఎవరైతే 30 సంవత్సరాల కిందట ఆ 3 pieces of బ్రెడ్ సూపు దొంగిలించాడు. చక్కగా రాశారు, 30 years back you have paid for everything. See, don't worry, nature has its own way, it will repay you back. మనము చాలా పిషనరీగా తయారవుతున్నాం, ఎందుకు ఇవ్వాలి నేను, నో, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ, డోంట్ వరీ, ఇట్ విల్ కమ్ బ్యాక్. లార్డ్ హ్యాస్ హిజ్ ఓన్ వే. మనం ఏదైతే చేస్తున్నామో, చిత్రగుప్త ప్రతిదీ రాస్తున్నాడు, ఇతను చూడలేదు, అతనికి తెలియలేదు, నేను ఇచ్చానని అనుకోవద్దు. ప్రతిసారి భగవంతుడు చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఎవరికి సాయం చేస్తున్నారు, అన్ని భగవంతుడు చూస్తున్నారు. మనం మంచిగా పెద్ద హార్ట్తోని ముందుకి రావాలి. సో ఈ హ్యాబిట్ అనేది మనము డెవలప్ చేయాలి. వెంటనే మేము పెద్దగా ఇవ్వలేమని కొంచెంతో మొదలు పెట్టాలి.